హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 30కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. సో ఈ పార్ట్ 2 అనేది 81 క్వశ్చన్స్ నుంచి 100 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి డైరెక్షన్ అనేటువంటి టాపిక్ నుంచి ఇక్కడ అపియర్ అవుతుంది. సో ఇన్ ద ఈవినింగ్ ఏ పర్సన్ వాజ్ స్టాండింగ్ సచ్ దట్ హిస్ షాడో వాజ్ టు హిస్ లెఫ్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ హీ ఫేసింగ్ అని ఇచ్చాడు. సో అంటే ఒక సూర్యాస్తమయ సమయంలో ఒకరోజు సాయంత్రం ఒక వ్యక్తి నిల్చొని ఉన్నప్పుడు అతని యొక్క నీడ అతనికి ఎడమ వైపున పడుతుందని చెప్పాడు. మరి అతని యొక్క నీడ అతనికి ఎడమ వైపున పడుతున్నట్లయితే అతను ఏ దిశ వైపు ముఖం చేస్తున్నాడని చెప్పాడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకి ఈవినింగ్ టైం అని అంటే సన్సెట్ టైం అనమాట. సన్సెట్ అని అంటే సూర్యాస్తమయ సమయం. ఈ సన్సెట్ అనేది ఎటువైపు జరుగుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐడియా కావాలి. సూర్యాస్తమయ సమయం సన్సెట్ ఏ డైరెక్షన్లో జరుగుతుంది అని అంటే, సూర్యాస్తమయం అనేది ఏ డైరెక్షన్లో జరుగుతుంది అని అంటే వెస్ట్ డైరెక్షన్. సో సన్సెట్ అప్పుడు యాక్చువల్గా మనకి వెస్ట్ డైరెక్షన్లో పడమర దిశలో సూర్యుడు ఉంటాడు. పడమర దిశలో మరి మీరు అబ్జర్వ్ చేయండి, పడమర దిశలో సూర్యుడు ఉన్నప్పుడు వెలుతురు పడమర దిశలో ఉంటుంది. వెలుతురు పడమర దిశలో ఉన్నప్పుడు ఆ లైట్ అనేది సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో షాడో అనేది పడుతుంది. సో అంటే షాడో అనేది ఎక్కడ పడుతుంది అంటే చూడండి, షాడో అనేది ఎక్కడ పడుతుంది అని అంటే ఆ నీడ అనేది నీడ ఎక్కడ పడుతుంది అని అంటే ఈస్ట్ డైరెక్షన్లో పడుతుంది. ఓకేనా. సో ఇది మనకి యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది జనరల్ నాలెడ్జ్ వైజ్గా మనకు తెలిసి ఉండాలి. సో అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ టాపిక్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏమీ అప్లై చేయకుండానే నార్మల్గా జనరల్ నాలెడ్జ్ ఉన్నా కానీ దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సన్సెట్ అనగానే మీకు ఏం ఐడియా రావాలి అని అంటే సన్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాడు అండ్ షాడో ఏమో ఈస్ట్ డైరెక్షన్లో పడుతుంది అనేసి ఐడియా ఉండాలి. సో అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్. సో ఆ పర్సన్కి లెఫ్ట్ సైడ్లో షాడో పడుతుందంట. పర్సన్కి షాడో అనేది ఎటువైపు పడుతుంది అని అంటే లెఫ్ట్ సైడ్లో పడుతుంది. ఓకేనా. పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది అని అంటే చూడండి, ఈవినింగ్ టైంలో ఒక వ్యక్తి ఏ డైరెక్షన్కి ఫేస్ చేసినా కానీ నీడ మాత్రం ఎటువైపు పడుతుంది అంటే ఈస్ట్ డైరెక్షన్లో పడుతుంది. సో అంటే ఈ పర్సన్కి లెఫ్ట్ సైడ్ షాడో పడుతుంది అని అంటే మరి షాడో పడే డైరెక్షన్ ఏంది ఈస్ట్ కదా. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ పర్సన్కి లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ డైరెక్షన్ ఉంది. మరి పర్సన్కి లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ డైరెక్షన్ ఉంది అని అంటే ఈ పర్సన్ ఫేస్ చేయాల్సిన డైరెక్షన్ ఏంటిది, సౌత్ డైరెక్షనే కదా. సో సౌత్ డైరెక్షన్కి ఫేస్ చేసినప్పుడు మాత్రమే సౌత్కి లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో మరి క్వశ్చన్ ఏమడిగాడంటే ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ హీ ఫేసింగ్ అని అడిగాడు. సో మరి ఆ పర్సన్ ఏ డైరెక్షన్ ఫేస్ చేశాడు, సౌత్ డైరెక్షన్కి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇట్లా ఉన్నాయి డైరెక్షన్స్ అనేవి. ఇది సౌత్ డైరెక్షన్. మరి నేను సౌత్ ఫేస్ చేస్తున్నాను అంటే నాకు లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఏముంది అంటే ఈస్ట్ డైరెక్షన్ ఉంది. మరి సౌత్కి లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి పర్సన్ ఫేస్ చేసిన డైరెక్షన్ సౌత్ డైరెక్షన్. ఓకేనా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చెక్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 2లో ఉమేష్ ఈజ్ స్టాండింగ్ ఫేసింగ్ ద సౌత్ వెస్ట్ డైరెక్షన్. He then takes 90 degrees clockwise turn. After that he takes 135 degrees clockwise turn. He finally takes 90 degrees anti-clockwise turn. In which direction is he facing అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాక్ వైజ్లో ఏ డైరెక్షన్స్లో వెళ్ళాడు అని అంటే 90 degreesలో వెళ్ళాడు అండ్ అగైన్ క్లాక్ వైజ్లో 135 degrees వెళ్ళాడు. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడ చూడండి, యాంటీ క్లాక్ వైజ్లో ఎంత వెళ్ళాడు అని అంటే 90 degrees అనేది వెళ్ళాడు. సో ఇక్కడ చూడండి, సేమ్ డైరెక్షన్స్ అయితే యాడ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే క్యాన్సిల్ చేయాలి. క్లాక్ వైజ్ 90కి యాంటీ క్లాక్ వైజ్ 90కి క్యాన్సిలేషన్ అయిపోతే క్లాక్ వైజ్ 135 ఉంది. సో 135 దేనికి సంబంధించింది అంటే క్లాక్ వైజ్కి సంబంధించింది. సో అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఫేస్ చేసిన డైరెక్షన్ అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నైరుతి దిశ. సో అంటే సౌత్ వెస్ట్ నైరుతి దిశకు ఫేస్ చేసినటువంటి వ్యక్తి యొక్క క్లాక్ వైజ్ 135 degrees క్లాక్ వైజ్ 135 degrees ఏముంటుందో చూడండి ఒకసారి. మరి క్లాక్ వైజ్ 135 degreesలో ఏముంటుంది అని అంటే నార్త్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది మీరు యాజ్ పర్ డయాగ్రామ్ అంటే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు మీకు ఐడియా ఉంది అని అంటే ఇట్లా డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఓకే. ఇఫ్ సపోజ్ క్లాక్ వైజ్ 135 degrees సౌత్ వెస్ట్కి నార్తా కాదని చెక్ చేద్దాం. చూడండి ఇది. సో దీన్ని మనం సౌత్ వెస్ట్ నైరుతి దిశగా అనుకుంటున్నాం. దీన్ని సౌత్ వెస్ట్ నైరుతి దిశగా అంటున్నాం. సో ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కుడివైపు. సో ఇక్కడ నుంచి 90 degrees ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి 90 degrees ఇక్కడికి వస్తుంది, 90 అండ్ ఇది ఒక 45. మరి ఏ డైరెక్షన్కి వచ్చాడు చూడండి, నార్త్ డైరెక్షన్కి వచ్చాడు. సో మరి నార్త్ డైరెక్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నార్త్ డైరెక్షన్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 83, B ఈజ్ అ మదర్ ఆఫ్ A అని ఇచ్చాడు. B ఈజ్ మదర్ ఆఫ్ A అని అంటాం. చూడండి, A యొక్క
ఏ యొక్క మదర్ ఎవరు అని అంటే ఇక్కడ బి అని చెప్పాడు. తెలుగులో కూడా చూడండి ఏ యొక్క తల్లి బి అని ఇచ్చాడు. సో మరి ఏ అనేటువంటి పర్సన్ ఇక్కడ తీసుకుంటే ఏ యొక్క మదర్ ఎవరు అని అంటే బి. ఏ యొక్క మదర్ ఎవరు అని అంటే బి. ఓకేనా. సో మైనస్ తీసుకున్నాం. నెక్స్ట్ సి ఈజ్ అ బ్రదర్ ఆఫ్ డి అని ఇచ్చాడు. సిడీలు ఇక్కడ లేరు కదా, సిడీలు ఇక్కడ లేరు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. బిఎన్సి, డిఎన్ఈ, ఎఫ్ఎన్సి ఆర్ 3 మ్యారీడ్ కపుల్స్ అని అంట. సో వీళ్ళొక మ్యారీడ్ కపుల్, వీళ్ళొక మ్యారీడ్ కపుల్, వీళ్ళొక మ్యారీడ్ కపుల్. సో మరి బి అండ్ సి మ్యారీడ్ కపుల్ కాబట్టి బి సి అనే వాళ్ళు మ్యారీడ్ కపుల్స్ కాబట్టి సి మేల్ మెంబర్గా తీసుకుంటాం. సి మేల్. సో అంటే బి ఏమో వైఫ్ అవుతుంది, సి ఏమో హస్బెండ్ అవుతున్నారు, వీళ్ళిద్దరు మ్యారీడ్ కపుల్స్. నెక్స్ట్ చూడండి సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి అని ఇచ్చాడు. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి అని అంటే డి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో డి వాళ్ళ బ్రదర్ సి అని అంట. ఓకే. నెక్స్ట్ చూడండి డి అండ్ ఈ మ్యారీడ్ కపుల్స్ అని చెప్పాడు కదా అక్కడ. ఇక్కడ చూడండి డి మరియు ఈలు వివాహమైన జంటలు అని చెప్పాడు. సో మరి డి మరియు ఈలు ఇక్కడ వివాహమైనటువంటి జంటలు ఇక్కడ నోట్ చేసాము అది. ఓకేనా. సో ఇప్పుడు బి అండ్ సి మ్యారీడ్ కపుల్స్ని ఇక్కడ నోట్ చేసాము, డి అండ్ ఈ మ్యారీడ్ కపుల్స్ అని నోట్ చేసాము. కానీ డి అండ్ ఈలలో ఎవరు వైఫ్ ఎవరి హస్బెండ్ అనేది ఏం క్లారిటీ లేదు మనకి. నెక్స్ట్ ఎఫ్ అండ్ జీ కూడా మ్యారీడ్ కపుల్స్ అని చెప్పాడు. ఎఫ్ మరియు జీలు కూడా మ్యారీడ్ కపుల్స్ అంట. సో నెక్స్ట్ చూడండి ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఈ అని అంట. ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ ఈ అని అంటే ఈ యొక్క మామగారు ఎఫ్ అంట. ఈ యొక్క మామగారు ఎఫ్. సో మరి ఈ యొక్క మామగారు ఎఫ్ అని అంటే ఇక్కడ మీరందరూ అబ్జర్వ్ చేయండి. ఈ అనేటువంటి పర్సన్ వల్ల మామగారు అని అంటే ఫాదర్ ఇన్ లా అని అంటే డి వాళ్ళ చూడండి ఈ వాళ్ళ స్పౌజ్ డి వాళ్ళ ఫాదర్ ఎవరు అవ్వాలి అని అంటే ఎఫ్ అవ్వాలి. ఓకేనా. డి వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఫాదర్ ఇన్ లా అంటే మేల్ మెంబర్ కదా ఎఫ్ అవ్వాలి. మరి ఎఫ్ మేల్ మెంబర్ అయితే జీ ఏమవ్వాలి ఫీమేల్ అవ్వాలి. మరి ఎఫ్ జీలు కూడా మ్యారీడ్ కపుల్సే కదా. సో జీని మనం ఇక్కడ ఫీమేల్గా తీసుకుంటున్నాం. ఎఫ్ ఏమో హస్బెండ్ అవుతాడు అండ్ జీ ఏమో ఇక్కడ మనకి వైఫ్ అవుతుంది. సో కంప్లీట్గా వాళ్ళిద్దరూ ఏమవుతారంటే మ్యారీడ్ కపుల్స్ అవుతారు. సో ఈకి ఫాదర్ ఇన్ లా అవుతున్నాడు చూడండి ఈ వాళ్ళ స్పౌజ్ వాళ్ళ ఫాదర్. సో ఇతను ఫాదర్ అయ్యాడు అని అంటే ఖచ్చితంగా జీ అనేటువంటి పర్సన్ వాళ్ళ వైఫ్ అవుతుంది కాబట్టి డీకి జీ అనేటువంటి పర్సన్ మదర్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. సో మరి క్లియర్గా మనల్ని ఏమడిగాడు అంటే చూడండి హౌ ఈస్ బి రిలేటెడ్ టు జీ అని అన్నాడు. సో హౌ ఈస్ బి రిలేటెడ్ టు జీ. జీనకు బి ఏమవుతుందో చూద్దాం చూడండి. ఈ జీ మీరే అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బి మీకు ఏమవుతుందని అంటే ఇక్కడ మీ చిల్డ్రన్. సో మీ చిల్డ్రన్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ చిల్డ్రన్స్ వీళ్ళిద్దరు కూడా సి అనేటువంటి పర్సన్ చిల్డ్రన్ అవుతాడు. అంటే జీ అండ్ ఎఫ్ వాళ్ళ సన్ ఎవరు అని అంటే కుమారుడు సి. కుమారుడి యొక్క భార్య ఏమవుతుంది అని అంటే కోడలు. సో డాటర్ ఇన్ లా అనేది ఎక్కడ ఉంచుకోండి సన్స్ వైఫ్ అని అన్న ఇక్కడ కుమారుడి భార్య అన్న సేమే. సో దీన్ని మనం ఇంగ్లీష్లో అయితేనేమో డాటర్ ఇన్ లా అని, తెలుగులో అయితేనేమో కోడలు అని అంటాం. సో అట్లా ఇవ్వలేదు మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాడు అనమాట. రిలేషన్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ సన్స్ వైఫ్ అని ఇచ్చాడు. ఇక్కడేమో కుమారుడి భార్య అని ఇచ్చాడు. మరి ఖచ్చితంగా చూడండి జిఎఫ్ల యొక్క కుమారుడు సి అవుతాడు, సి యొక్క భార్య బి అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఈమె కుమారుడి యొక్క భార్య అవుతుంది కదా, సన్స్ వైఫ్ బి అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి 83 చూసాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేస్తే ఏ హ్యాష్ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అనేది ఉంది. హ్యాష్ అంటే బ్రదర్ అని చెప్పాడు, హ్యాష్ అంటే బ్రదర్. అండ్ నెక్స్ట్ ఏ ఆరో బి మీన్స్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ ద ఆంట్ ఆఫ్ బి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే ఏ పర్సెంటైల్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి సో కంప్లీట్లీ మనకి పి స్టార్ జీ అనేది ఉంది. జీనకు జెడ్ ఏ మగును అని ఇచ్చాడు, జీనకు జెడ్ ఏ మగును అని ఇచ్చాడు. సో మరి జెడ్కి ఇక్కడ జెడ్ నుంచి జీ వరకు మనం ఫ్యామిలీ చార్ట్ తీసుకుందాం. జెడ్ని ఇక్కడ తీసుకున్నట్లయితే జెడ్ హ్యాష్ అనేది ఉంది చూడండి, ఇక్కడ హ్యాష్ అనే సింబల్ ఉంది. హ్యాష్ అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అని అంట. సో అంటే ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే జెడ్ వాళ్ళ బ్రదర్ ఎవరు అని అంటే బి, జెడ్ వాళ్ళ బ్రదర్ బి. ఓకేనా. సో హ్యాష్ మీన్స్ ఏమవుతుందంటే బ్రదర్. సో అందులో కూడా ఈ లెఫ్ట్ సైడ్ పర్సన్ బ్రదర్. నెక్స్ట్ ఇక్కడ మనకి వి షేప్ సెగ్మెంట్ కనిపిస్తుంది. ఏ వి షేప్ బి మీన్స్ ఆరోగా తీసుకోవచ్చు దాన్ని. ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి అని అంటే సో బీకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పర్సన్ చూడండి, బీకి లెఫ్ట్ సైడ్ పర్సన్ ఏమవుతున్నారు అంటే అక్కడ డాటర్ అవుతున్నారు. సో బీకి లెఫ్ట్ సైడ్ పర్సన్ డాటర్ అవుతున్నారు అని అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే బి అనేటువంటి పర్సన్ కాదు, ఇక్కడ టీ అనేటువంటి పర్సన్ తీసుకోవాలి. ఇక్కడ టీ అనేటువంటి పర్సన్ తీసుకుందాం చూడండి. జెడ్ హ్యాష్ టీ అని అంటే టీ అనేటువంటి పర్సన్ బ్రదర్. మరి టీ నుంచి ఇక్కడ వి తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమని చెప్పాడు అంటే ఈ సింబల్ ఉన్నప్పుడు మనం డాటర్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. టీ అనేటువంటి పర్సన్కి డాటర్ ఎవరు అని అంటే వి అనమాట. టీ అనేటువంటి పర్సన్కి డాటర్ ఎవరు అని అంటే వి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి వి హ్యాష్ యూ అనేది ఉంది. హ్యాష్ అంటే ఇప్పుడే చెక్ చేసాం మనం బ్రదర్. సో లెఫ్ట్ సైడ్ పర్సన్ బ్రదర్. సో వీకి లెఫ్ట్ సైడ్ పర్సన్ ఎవరున్నారంటే యూ ఏమవుతారంటే వీకి బ్రదర్ అవుతాడు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి యూ పర్సంటైల్ జీ అనేది ఉంది, పర్సంటైల్ సింబల్ ఉంది. పర్సంటైల్ సింబల్ మీన్స్ మదర్ అనేది ఉంది. ఓకే. సో అంటే
ఇక్కడ చెక్ చేసినట్లయితే యూ వల్ల మదర్ ఎవరు అని అంటే జీ. యూ వల్ల ఫాదర్ ఆల్రెడీ టీగా కనిపిస్తున్నాడు అంటే యూ వల్ల మదర్ జీ అని అంటే జీని ఇక్కడ తీసుకోవచ్చు కదా. సో జీని మనం మైనస్గా తీసుకున్నాం. సో ఓవరాల్గా జెడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ ఫ్యామిలీ చార్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అయినా జీనకు జెడ్ ఏ మగును అని అన్నాడు. మరి జెడ్ ఫీమేలా మేలా అని తెలియాలంటే స్టార్ ఇక్కడ సింబల్ అనేది ఉంది. స్టార్ సింబల్ అంటే ఏమవుతుందంటే చూడండి ఆంట్ అంట. ఓకే, సో ఇక్కడ చూడండి జెడ్ అనేటువంటి పర్సన్ వి వాళ్ళ ఆంట్ అని చెప్పాడు. సో వి వాళ్ళ ఆంట్ జెడ్ అని అంటే సో వాళ్ళ ఫాదర్ వల్ల సిస్టర్ అవుతుంది అని అంటే ఫీమేల్గా తీసుకోవచ్చు. ఇట్లా ఉంది ఫ్యామిలీ చార్ట్ అనేది. సో మనం జెడ్ నుంచి జీ వరకు ఫ్యామిలీ చార్ట్ అనేది తీసుకున్నాం. జెడ్ నుంచి జీ వరకు ఫ్యామిలీ చార్ట్ తీసుకుంటే ఇట్లా మనకి ఫ్యామిలీ చార్ట్ అనేది వచ్చింది. ఫైనల్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే జీనకు జెడ్ ఏమగును అన్నాడు. జీ మీరే అనుకుంటే మీ హస్బెండ్ వల్ల సిస్టర్ ఏమవుతుంది అంటే సో మీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అంటే స్పౌజ్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది అంటే సిస్టర్ ఇన్ లా అనేది అవుతుంది. సో మరి సిస్టర్ ఇన్ లా ఎక్కడుంది చూడండి. సిస్టర్ ఇన్ లా ఎక్కడుంది అని అంటే సిస్టర్ ఇన్ లా అంటే ఇక్కడ మనకి భర్త యొక్క సోదరి లేదా భార్య యొక్క సోదరిగా తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి పర్టికులర్గా ఏమవుతుందంటే జీ వల్ల భర్త యొక్క సోదరి అని ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ హస్బెండ్స్ సిస్టర్ అనేది ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 84. నెక్స్ట్ 85 చెక్ చేద్దాం. ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈస్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ డిస్కవర్డ్ దట్ 115 అవుట్ ఆఫ్ హిస్ 170 కస్టమర్స్ అని ఇచ్చాడు. సో అంటే 170 కస్టమర్స్ అని అంటే టోటల్గా మనకి 170 మెంబర్స్ని సర్వే చేశాడని చెప్పాడు. సో మరి దీన్ని మనం త్రీ వేరియబుల్స్ డయాగ్రామ్ తీసుకుందాం. 3 వేరియబుల్స్ డయాగ్రామ్ తీసుకొని ఆ 3 వేరియబుల్స్ దాంట్లో అప్లై చేద్దాం. ఎందుకంటే అక్కడ మనకి క్లియర్గా క్వశ్చన్లో 3 వెరైటీస్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, హిందూ ఉంది అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఉంది. సో మరి 3 వేరియబుల్స్ని బేస్ చేసుకొని ఈ డయాగ్రామ్ అనేది తీసుకుందాం. 3 వేరియబుల్స్ బేస్ చేసుకొని డయాగ్రామ్ తీసుకుంటే టోటల్ 170 మెంబర్స్ ఉన్నారని తెలిసింది మనకు. 170 మెంబర్స్ టోటల్ ఉన్నారు. ఓకే, సో 170 మెంబర్స్. సర్కిల్ ఏ దీన్ని మనం ఏమనుకుందామంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్కిల్ ఏని మనం ఇండియన్ ఎక్స్ప్రెస్గా తీసుకుందాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈగా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 170 మెంబర్స్లో 115 మెంబర్స్ ఉన్నారంట. వీళ్ళు 115 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ దీన్ని సర్కిల్ బి అనుకుందాం. సర్కిల్ బిలో ఓవరాల్ ఎంతమంది ఉన్నారంటే 110 మెంబర్స్ ఉన్నారు. సో 110 మెంబర్స్ వీళ్ళు ఉన్నారు సర్కిల్ బి. అండ్ హిందూ. ఓకే, సో వీళ్ళేమో హిందూ న్యూస్ పేపర్ని లేదంటే 130 మెంబర్స్ రీడ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు అనమాట. సో సి సర్కిల్లో ఏమవుతుందంటే 130 మెంబర్స్. సో 130 మెంబర్స్ ఎవరు అని అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్. సో వాళ్ళు ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియా అనమాట వీళ్ళు. ఓకే, సో దీన్ని టీఐగా తీసుకుంటున్నాను టైమ్స్ ఆఫ్ ఇండియా. ఐఈ అంటేనేమో ఇండియన్ ఎక్స్ప్రెస్. హిందూ అనేది ఇక్కడ నోట్ చేసి పెట్టాము. టైమ్స్ ఆఫ్ ఇండియా అయితేనేమో టీఐ నోట్ చేసుకొని పెట్టాము. సో ఇప్పుడు మనకి ఈ సర్కిల్లో చూడండి, ఈ సర్కిల్లో ఓవరాల్గా 115 మెంబర్స్ ఉండాలి. ఈ సర్కిల్లో అయితే ఓవరాల్గా 110 మెంబర్స్ ఉండాలి. ఈ సర్కిల్లో అయితే ఓవరాల్గా 130 మెంబర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో క్లియర్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి 85 రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. 85 రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. 85 మెంబర్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతున్నారని చెప్పాడు. ఓకేనా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇస్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 85 మెంబర్స్ ఉండాలి. 85 మెంబర్స్ ఈ 2 ప్లేస్లు కలిపి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి 85 తర్వాత 75 రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ. ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ 75 మెంబర్స్ అంట. ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ హిందూ 75 మెంబర్స్. ఈ 2 ప్లేస్లు కలిపి 75 ఉండాలి. 75 అవుట్ సైడ్లో నోట్ చేశాను నేను. నెక్స్ట్ 95 రీడ్ ద హిందూ అండ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. సో 95 రీడ్ హిందూ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ఈ 2 ప్లేస్లు కలిపితే మనకి ఎంత ఉండాలి అని అంటే 95 ఉండాలి. ఓకేనా, ఇట్లా నోట్ చేసాం. తర్వాత 70 రీడ్ ఆల్ ద 3 అని ఇచ్చాడు. 70 రీడ్ ఆల్ ద 3. సో సెంటర్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి సెంటర్ వాల్యూ 70గా తీసుకున్నాం. ఇక్కడ మనకి ఏమీ నన్ వాల్యూ అనేది చెప్పలేదు. మన నన్ వాల్యూ చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఫిల్ చేస్తే ఇన్సైడ్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ యాడ్ చేసినప్పుడు మనకు 170కి ఈక్వల్ అయింది అని అంటే ఆటోమేటిక్గా నన్ వాల్యూ 0 ఇచ్చినట్లే మనకి. ఓకే, సో నన్ వాల్యూ అనేది మనం డిసైడ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇవి ఫిల్ చేసిన తర్వాత మనకు నన్ వాల్యూ అనేది 0గా ఉంటుందా లేదంటే సంథింగ్ నెంబర్ ఉందా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి దీంట్లో ఇక్కడ మనకి ఓవరాల్గా ఈ 2 ప్లేసెస్ కలిపితే 75 ఉండాలి. కానీ ఇక్కడ 70 మెంబర్స్ ఉన్నారు అని అంటే ఇంకా 5 మెంబర్స్ తీసుకుంటే 2 ప్లేసెస్ కలిపి 75 మెంబర్స్. మరి ఈ 2 ప్లేసెస్ కలిపితే 95 ఉండాలి. ఆల్రెడీ 70 ఇక్కడ ఉందంటే 25. నెక్స్ట్ ఈ 2 ప్లేసెస్ కలిపితే ఇక్కడ 85 ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ 70 ఉందంటే దీన్ని 15గా తీసుకోవచ్చు. సో మరి ఓవరాల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఓవరాల్గా ఈ సర్కిల్లో 115 ఉండాలి. ఇక్కడ చెక్ చేసుకుంటే 19 ఉంది అని అంటే సో 19 ఉంది అని అంటే ఇక్కడ మనకి ఎంతమందిని తీసుకోవచ్చు అంటే 25 మెంబర్స్ని తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూడండి 25, 30,
30 ఒక 70 అండ్ 115కి మ్యాచ్ అయింది. ఇది 115 సర్కిల్లో సరిపోయింది. నెక్స్ట్ హిందూ సర్కిల్లో ఎంతమంది ఉండాలి అంటే 110 మెంబర్స్ ఉండాలి. హిందూ సర్కిల్లో 110 మెంబర్స్ ఉండాలి. మరి 110 మెంబర్స్లో ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నారంటే ఇక్కడ 10 మెంబర్స్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ ఈ సర్కిల్ మొత్తంలో చెక్ చేసుకున్నట్లయితే 130 మెంబర్స్ ఉండాలి. 130 మెంబర్స్ అని అంటే ఇక్కడ 5 తీసుకుంటే 30, 100, 110 మెంబర్స్ ఉన్నారు. 110 మెంబర్స్ ఉంటే ఇక్కడ ఎంత తీసుకోవాలంటే 20 మెంబర్స్ని తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మొత్తం ఓవరాల్గా కూడా సర్కిల్స్లో ఎవరెవరు ఎంతమంది ఉండాలనేది క్లియర్గా తెలిసింది. సో మరి ఇవన్నీ యాడ్ చేద్దాం ఒకసారి. ఈ సర్కిల్ ఎంతమంది ఉన్నారంటే 130 మెంబర్స్ ఉన్నారు. ఈ సర్కిల్ ఓవరాల్గా 130 మెంబర్స్ ఉన్నారు. 25 + 5 ఏమవుతుంది అని అంటే 30 అవుతుంది. 130 ఒక 30, 160 + 10 170 మెంబర్స్ మొత్తం సర్కిల్స్లోనే ఉన్నారు అంటే నన్ వాల్యూ 0 అవుతుంది. సో అంటే ఎవ్రీ రీజియన్ కూడా ఫిల్ చేసాం మనం ఈ సెట్ థియరీని బేస్ చేసుకొని. ఆ మొత్తం థియరీని తీసుకొని వచ్చి వెన్ డయాగ్రామ్ 3 వెన్ డయాగ్రామ్స్లో మనం ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వెన్ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని అడిగాడు. ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ అనేవి చేద్దాం. 85, 87 అన్నాడు. ఫస్ట్ 85 క్వశ్చన్, హౌ మెనీ కస్టమర్స్ రీడ్ ఓన్లీ ద హిందూ అని అన్నాడు. ఓన్లీ ద హిందూ ఎంత ఉంది చూడండి ఇక్కడ 10. ఓన్లీ ద హిందూ, ఈ సర్కిల్ మొత్తం కూడా హిందూ, ఓన్లీ హిందూ 10 మెంబర్స్. మరి 10 మెంబర్స్ ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. హౌ మెనీ ఓన్లీ రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇదే కదా, ఈగా కోట్ చేసాం దీన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్. మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓన్లీ అంటే 25 మెంబర్స్. మరి 25 మెంబర్స్ ఎక్కడ ఉంది చూడండి, 25 మెంబర్స్ అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది అగైన్ మళ్ళీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూద్దాం. హౌ మెనీ పీపుల్ రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ద హిందూ అని ఇచ్చాడు. హౌ మెనీ పీపుల్ రీడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ద హిందూ. ఎంతమంది వ్యక్తులు ద హిందూని చదవకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అని చదువుతున్నారని ఇచ్చాడు. ఓకే, సో మరి ఎంతమంది వ్యక్తులు ద హిందూని చదవకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ఎక్స్క్లూజివ్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతున్న వాళ్ళు హిందూ అసలు చదవట్లేదు అన్నాడు. కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా చదవాలి అని న్యూస్ పేపర్ చదవాలంటే హిందూ అయితే చదవకూడదంట. మరి ఇక్కడ ఈ 15 ఉంది కదా, 15 ఆన్సర్గా తీసుకోవచ్చు కదా. సో 15 అనేది అవుతుంది 87 క్వశ్చన్కి. 87కి ఏమవుతుందంటే 15 ఎక్కడ ఉంచుకోండి, థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో బట్ నాట్ హిందూ అని అన్నారు చూడండి. బట్ నాట్ హిందూ, ద హిందూని చదవకుండా అని అంటే మరి ఆ సర్కిల్లోకి ఎంటర్ కాలేదు మనం. సో కంప్లీట్గా 87 ఇది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చెక్ చేద్దాం. సో 88లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 7 persons A, B, C, D, E, F and G are sitting in a row, not necessarily in the same order, facing towards the north. C sits thought to the left of E. E is the neighbor of A. Only 2 persons sit between A and B. Only 3 persons sit between C and F. Only 2 persons sit between F and G అని ఇచ్చాడు. Which of the following seating arrangement cannot be పాసిబుల్ అని ఇచ్చాడు. సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఏ అరేంజ్మెంట్ అనేది పాసిబుల్ కాదని అంటున్నాడు. మరి ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనము ఏది రాంగో చెప్పాలి అని అంటే మాత్రం మనం అరేంజ్మెంట్ అనేది చేయకూడదు, త్రూ ఆప్షన్ చేయొచ్చు. మరి త్రూ ఆప్షన్ ఎట్లా చేస్తామంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమని చెప్పాడంటే సి సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ అని అన్నాడు. ఈకి లెఫ్ట్ సైడ్లో చూడండి, వీళ్ళందరూ కూడా నార్త్ ఫేసింగ్లో ఉన్నారంటే ఈకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో సి ఉన్నాడు అనేది చెక్ చేద్దాం. 1, 2, 3 ఈకి లెఫ్ట్ సైడ్ ఇదే కదా, 1, 2, 3 సి కరెక్టే ఉంది. ఆ కండిషన్ ఫస్ట్ ఆప్షన్లో కరెక్టే ఉంది. మరి ఇక్కడ చూద్దాం, ఈ సెకండ్ ఆప్షన్లో ఈకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో సి ఉన్నాడా, ఈకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో సి ఉన్నాడు. ఓకే, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే ఉంది. మరి థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈకి లెఫ్ట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో అంటే 1, 2, 3 థర్డ్ ప్లేస్లో 3 ఇక్కడ సి ఉన్నాడు అని అంటే ఇది కరెక్టే ఉంది. మరి ఈకి లెఫ్ట్ సైడ్లో చూడండి 1, 2, 3 థర్డ్ ప్లేస్లో సి ఉన్నాడు. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఒక కండిషన్ తీసుకుంటే ఆ కండిషన్ అనేది అన్ని ఆప్షన్స్లో మ్యాచ్ అవుతుంది. మన నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఈ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. అంటే ఈ ఏలు పక్క పక్కనే ఉండాలి. ఈ ఏలు పక్క పక్కనే ఉన్నారు ఫస్ట్ ఆప్షన్లో, ఈ ఏలు ఆప్షన్లో ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కూడా పక్క పక్కనే ఉన్నారు. ఏ ఈలు పక్క పక్కనే ఉన్నారు, ఏ ఈలు పక్క పక్కనే ఉన్నారు. ఓకేనా, సో ఈ కండిషన్ ఫాలో అవుతుంది, ఈ కండిషన్ కూడా ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ కండిషన్ చూస్తే ఓన్లీ 2 persons ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ మరియు బి మధ్యలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఉండాలని చెప్పాడు. ఏ మరియు బి మధ్యలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఉండాలని చెప్పాడు. మరి ఏ మరియు బీల మధ్యలో కేవలం 2 వ్యక్తులు ఉన్నారా లేదా చెక్ చేద్దాం. ఏ మరియు బీల మధ్యలో కేవలం 2 వ్యక్తులు ఉన్నారు, ఫస్ట్ ఆప్షన్లో కరెక్టే ఉంది. ఏ మరియు బీల మధ్యలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఏ మరియు బీల మధ్యలో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా ఏ మరియు బీల మధ్యలో కేవలం 2 వ్యక్తులు కాదు, ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు అని అంటే సో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మనం అరేంజ్ చేసేటప్పుడు ఈ అరేంజ్మెంట్ అనేది అసలు పాసిబుల్ కాదు. సో మనల్ని అడిగింది కూడా అదే. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ కెనాట్ బీ పాసిబుల్ అంటే అసలు ఏకి బీకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలి అని అంటే 3 మెంబర్స్ ఎట్లా ఉంటారు. సో మరి 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవచ్చు. మన ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89.
రిఫర్ టు ద ఫాలోయింగ్ లెటర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అని ఇచ్చాడు. సో ఇఫ్ ఎవ్రీ ఆడ్ ప్లేస్డ్ లెటర్స్ ఇన్ ద అబోవ్ సిరీస్ ఈస్ డ్రాప్డ్ విచ్ లెటర్ వుడ్ అపియర్ ఎట్ ద 7th ప్లేస్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని ఇచ్చాడు. సో అంటే చూడండి దీంట్లో నుంచి ఎడమవైపు చివరి నుండి సో అంటే ఎప్పుడైతే మనకి ఆడ్ ప్లేసెస్ ఉన్నాయో ఆడ్ ప్లేసెస్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో ఆ లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఉండేటువంటి 7th ప్లేస్లో ఉండేటువంటి ఆల్ఫాబెట్ని చెప్పమంటున్నాడు. సో అంటే ఇక్కడ చూడండి ఆడ్ ప్లేసెస్ని రిమూవ్ చేయడం అంటే ఆడ్ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ని, థర్డ్ ప్లేస్ని, 5th ప్లేస్ని అండ్ 7th ప్లేస్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇట్లా. ఓకే, సో కానీ ఇంత రిస్క్ పడాల్సిన అవసరం ఏం లేదు దీన్ని. సో మనం ఏం చేయొచ్చు అని అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి 7th ప్లేస్లో ఉండేటువంటి లెటర్ కావాలి అని అంటే సో దీన్ని మనం 2 into 7గా తీసుకోవచ్చు. 2 into 7 ఏమవుతుందంటే 14th ప్లేస్లో ఉంటుంది. సో ఆడ్ ప్లేసెస్ అన్ని తీసేస్తే ఈవెన్ ప్లేస్లో ఉండేటువంటి 7th లెటర్ ఏమవుతుందంటే 14th లెటర్. సో ఓవరాల్గా ఇవి రిమూవ్ చేయకపోయినా చేసినా కానీ ఉన్నటువంటి ఆ సీక్వెన్స్లో లెఫ్ట్ సైడ్ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు 14th లెటర్ ఏమైతే అవుతుందో ఆ 14th లెటర్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి 14th లెటర్ ఏందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో 14th లెటర్ ఏముంది అని అంటే వి ఉంది, సెకండ్ ఆప్షన్. లేదు మనం ఆడ్ ప్లేసెస్ రిమూవ్ చేద్దామంటే ఆడ్ ప్లేసెస్ రిమూవ్ చేసుకుంటూ వెళ్దాం. సో 1 తీసేసాము, 3 తీసేసాము, 5 తీసేసాము, 7 తీసేసాము, నెక్స్ట్ 9 తీసేసాము, 9 తీసిన తర్వాత 11 రిమూవ్ చేసేసాము, 11 తర్వాత 13 కూడా రిమూవ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఆడ్ ప్లేసెస్ అన్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే మిగిలిన వాటిలో లెఫ్ట్ సైడ్ నుంచి 7th లెటర్ ఏందో చెక్ చేద్దాం చూడండి. సో 1 2 3 4 5 6 7. సో అంటే వి అనేది వచ్చింది చూడండి. అంటే రిమూవ్ చేసినా వచ్చింది, లేదు అని అంటే మనం డైరెక్ట్గా 2 into 7 14th లెటర్ని కౌంట్ చేసినా కానీ ఆన్సర్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ 89. మన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 90. ఇఫ్ 1st August 2016 వాజ్ మండే వాట్ వుడ్ బీ ద డే ఆన్ 1st August 2012 అనేది ఉంది. ఓకేనా. సో ఇది చూడండి 1st August 2016 అండ్ 1st August 2012. సో మనం డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 1st August సేమ్ మంత్ అండ్ సేమ్ డేట్ కాబట్టి రిమూవ్ చేసాం. 16 12 తీసుకున్నట్లయితే 4 అనేది వస్తుంది, డిఫరెన్స్ 4 వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి 16 12 అనేవి 2 లీప్ ఇయర్సే. బట్ కానీ ఈ 4 ఇయర్స్లో ఉండేవి 2 లీప్ ఇయర్స్ అయితే అంటే 2 February 29 అయితే ఉండవు. సో కంపల్సరీ మనం తీసుకున్నట్లయితే ఒక February 29 ఉంటుంది. సో 4 + 1 తీసుకుందాం. సో అంటే క్యాలెండర్ అనేది 1st August 2012 దగ్గర స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వడమే 1st August దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి 2012కి సంబంధించినటువంటి February 29 అందులో ఉండదు. 2012 తర్వాత 13 వస్తుంది, 14 వస్తుంది, 15 వస్తుంది. 15 ఎండ్ అయిపోయిన తర్వాత 1st January 2016 వస్తుంది. అంటే 1st January 2016 నుంచి August 1 దాకా వచ్చామనంటే ఖచ్చితంగా 16కి సంబంధించిన February 29 ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని ఇక్కడ యాడ్ చేసాం. సో 4 + 1 ఏమవుతుంది అని అంటే 5. సో 5 ఆడ్ డేస్ ఉన్నాయి మనకి. 5 ఆడ్ డేస్ని ఏం చేయాలి అంటే మండే డే ఏదైతే ఇచ్చాడో అంటే గివెన్ డే. సో గివెన్ డే ఏమి ఇచ్చాడంటే మండే ఇచ్చాడు. సో మరి మండే నుంచి మనం ఏం చేయాలంటే 16 ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 2012ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 16 అనేది ఇచ్చి బిఫోర్కి వెళ్ళమన్నాడు. అంటే ప్రజెంట్ 16 ఇయర్స్ 2016 దగ్గర ఉంటే దాని బిఫోర్కి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే ఆడ్ డేస్ని ఏం చేయాలంటే మైనస్ చేయాలి. సో మండే -5. సో మండే -5 అయినా చేయొచ్చు. 5కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది అని అంటే 2. సో దీన్ని మనం +2 అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చూడండి ఆడ్ డేస్ని మనము బిఫోర్కి కానీ నెక్స్ట్కి కానీ వెళ్ళేటప్పుడు ఇట్లా చేయొచ్చు అనమాట. మండే -5 అయినా ఒకటే, మండే +2 అయినా ఒకటే. కాబట్టి చెక్ చేయండి. మండే +2 ఏమొస్తుంది అని అంటే ట్యూస్డే అండ్ వెన్స్డే. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే వెన్స్డే. సో వెన్స్డే అంటే ఏమవుతుంది, బుధవారం. వెన్స్డే అంటే ఏమవుతుంది, బుధవారం. సో బుధవారం ఎక్కడ చూడండి 4th ఆప్షన్లో ఉంది. సో అంటే క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మండే నుంచి బిఫోర్కి వెళ్దాం. సో 1 డే బిఫోర్కి వెళ్తే ఏమవుతుందంటే చూడండి. సో 1 డే బిఫోర్కి వెళ్తే సండే వస్తుంది. సండే నుంచి సెకండ్ డే బిఫోర్కి వెళ్తే సాటర్డే. థర్డ్ డే బిఫోర్కి వెళ్తే ఏమవుతుంది అని అంటే అండ్ ఫ్రైడే. 4th డే బిఫోర్కి వెళ్తేనేమో ఏమవుతుందంటే థర్స్డే. 5th డే బిఫోర్కి వెళ్తేనేమో వెన్స్డే. సో మరి -5 చేసినా ఒకటే, +2 చేసినా సేమ్ డే దగ్గరికి వెళ్తాం కదా. సో అందుకనే -5కి ఇన్స్టెడ్గా మనం +2 తీసుకొని ఈజీగా క్లోజ్ చేసాం. వెన్స్డే బుధవారం అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91. 15th February 2018 అని ఇచ్చాడు. 15th February 2018. యాక్చువల్లీ ఇక్కడ చూడండి 15th February 2018 అని చెప్పాడు. 2018. నెక్స్ట్ చూసినట్లయితే 18th April ఇక్కడ మనకి 2019 ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళాలి. మన నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళాలి అని అంటే సేమ్ మనము నెక్స్ట్ ఇయర్ 2019లోకి వెళ్దాము. కానీ 2019కి సంబంధించి February 15 ఎప్పుడు వస్తుందో చెక్ చేద్దాం. సేమ్ ఇప్పుడు బిఫోర్లో చేసాం చూడండి. సేమ్ మంత్ సేమ్ డేట్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసాం కదా. యాజ్ యూజువల్గా ఇక్కడే అప్లై చేద్దాం చూడండి. సేమ్ మంత్ సేమ్ డేట్ ఉంది కాబట్టి ఇవి క్యాన్సిలేషన్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 1 year అనేది వచ్చింది. ఇందులో ఎక్కడ కూడా February 29 అనేది లేదు. ఎందుకంటే 18 లీప్ ఇయర్ కాదు, 19 లీప్ ఇయర్ కాదు.
సో అంటే అడిషనల్గా మనకు ఆడ్ డేస్ అనేవి February 29 యాడ్ చేయడానికి స్కోప్ లేదు ఇక్కడ. సో అంటే ఇక్కడ మనకు 1 తీసుకున్నట్లయితే చూడండి, సో 18 నుంచి 19కి వచ్చాము అని అంటే థర్స్డే +1 తీసుకోవాలి. మరి థర్స్డేకి +1 చేస్తే ఏమవుతుంది, ఈ గురువారానికి +1 చేస్తే ఏమవుతుంది, ఫ్రైడే. ఆ ఫ్రైడే ఏమవుతుంది అని అంటే ఇది అవుతుంది. ఓకేనా, ఫ్రైడే ఏమవుతుందంటే 15 February 2019, 15 February 2019 ఫ్రైడే. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం తెలిసిందంటే క్వశ్చన్ మనకి ఎట్లా కన్వర్ట్ అయిందని అంటే 15 February 2019 అనేది మనకి ఫ్రైడే అని తెలుసు. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, మనం 18 April ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలో ఇంకా 2019లో ఎన్ని డేస్ ఉంటాయంటే 13 డేస్ ఉంటాయి. ఓకేనా, సో 28 డేస్ కదా మొత్తం ఓవరాల్గా ఉండేది నార్మల్ ఇయర్ కాబట్టి, ఇంకా ఫిబ్రవరిలో ఎన్ని రోజులు మిగిలాయి అంటే 13 డేస్ మిగిలాయి. దాంతోపాటు ఇక్కడ చూడండి నెక్స్ట్ మంత్ ఇక్కడ మార్చ్ కదా, మార్చ్ మంత్లో 31 డేస్ ఉన్నాయంటే ఆడ్ డేస్ ఏం తీసుకోవచ్చు, యాక్చువల్గా 31 డేస్ మార్చ్లో ఉన్నాయి. సో మార్చ్లో ఏం తీసుకోవచ్చు అంటే 7 ఇక్కడ తీసుకున్నట్లయితే 7 6 ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే 7 4 28 అని తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే 3 odd డేస్ వస్తున్నాయి చూడండి. సో మరి కంప్లీట్గా ఇక్కడ మనకి ఏమవుతుందంటే 3 odd డేస్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఏప్రిల్ మనం తీసుకున్నట్లయితే 18 డేస్గా తీసుకోవచ్చు, 18th డేనే ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇందులో చెక్ చేసుకున్నట్లయితే ఆడ్ డేస్ని తీసుకున్నట్లయితే 18 డేస్లో 14 డేస్ పోతే 4 odd డేస్ ఉంటాయి, అండ్ 4 + 3 7 odd డేస్ పోయాయి. 13లో ఇక్కడ మనకి 7 పోతే 6 odd డేస్ వచ్చాయి. ఓవరాల్గా 6 odd డేస్ వచ్చాయి అనమాట, 6 odd డేస్. మరి 6 odd డేస్ అనేవి ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే ఎక్కడ నుంచి తీసుకోవాలంటే ఫ్రైడే నుంచి 6 odd డేస్ తీసుకోవాలి. మరి ఫ్రైడే నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రైడే +6 తీసుకున్నా ఒకటే, ఫ్రైడే -1 తీసుకున్నా ఒకటే. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, 6కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుందంటే 1, ప్లస్ బదులు మనం ఆపోజిట్ సైన్ తీసుకున్నట్లయితే సేమ్ అదే డే దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతాం. సో మరి కంప్లీట్గా చూడండి, ఫ్రైడే -1 అంటే ఏం తీసుకోవచ్చు, ఫ్రైడే -1 అంటే థర్స్డే అనేది తీసుకోవచ్చు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే గురువారం, థర్స్డే. గురువారం అనేది ఎక్కడ ఉంది చూడండి, ఇది థర్స్డే అనేది. సో ఈ క్వశ్చన్ని మనం వేరే ప్యాటర్న్స్లో కూడా చేయొచ్చు. ఇట్లా అయితే కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఛాన్సెస్ అనేది ఉంది. ఎట్లా చేయొచ్చు అని అంటే ఈ 15th February 2018 అనేది థర్స్డేనా కాదా చెక్ చేయాలి, ఆ డే ఏమొస్తుంది అనేసి. అండ్ ఒకవేళ థర్స్డేనే ఉంచితే 18th April 2019కి డే ఫైండ్ అవుట్ చేసి అదే ఆన్సర్గా చెప్పచ్చు. లేదంటే 15th February 2018 అనేది 15th February 2018 అనేది ఒకవేళ సంథింగ్ డే వస్తే దాన్ని చేంజ్ చేసి థర్స్డే లాగా ఇచ్చాడో, దాన్ని ఎంత చేంజ్ చేశాడో దాన్ని గుర్తుపెట్టుకొని 18th April 2019కి వచ్చినటువంటి డేని అంతే చేంజ్ చేసి మనం అక్కడ చెప్పచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడ చూడండి మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్స్డే ఇది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేద్దాం, క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేస్తే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద స్మాలర్ ఆఫ్ ద 2 angles ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ అట్ 6:44 PM అని అన్నాడు. ఓకే, సో ఇట్లా మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఇట్లాంటి ఈ క్వశ్చన్స్కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 4-5 ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఒక ప్యాటర్న్ అయితేనేమో ట్రెడిషనల్గా చేయడానికి ఏమవుతుందంటే సో 11/2 × minutes -30 × hours ఫార్ములాలో అండర్ మాడ్యూల్స్ అప్లై చేసి మనం టీటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు కాబట్టి మన దగ్గర ఒక షార్ట్కట్ అనేది ఉంది. అదేంటంటే చూడండి 6:44 అని ఇచ్చాడు, 6:44. సో ఆర్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉందంటే 6 మీద ఉందని తీసుకుందాం. మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉందో చెప్పాలి అని అంటే సో కంపల్సరీగా ఏం చేయొచ్చు అంటే దీన్ని డివైడెడ్ బై చేయాలి. మరి డివైడెడ్ బై 5 చేయాలన్నప్పుడు 44ని డివైడెడ్ బై 5 చేస్తే 5 8s are 40 అనేది వస్తుంది, రిమైనింగ్ అనేది 4 వచ్చింది. పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే అగైన్ 5 8s are 40 అనేది వచ్చింది. కానీ మనం డివైడెడ్ బై 5 చేస్తే అది ఏ నెంబర్ మీద ఉందో తెలుస్తుంది. సో అందుకని ఏం చేస్తున్నామంటే 44ని డబుల్ చేస్తాం. 44ని డబుల్ చేస్తే ఏమవుతుంది 88 అనేది వస్తుంది. సో యూనిట్ డిజిట్ తర్వాత అంటే ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి డిజిట్ తర్వాత మనం ఏం చేయాలి అని అంటే అక్కడ ఆ డెసిమల్ అనేది తీసుకోవాలి. మరి 6 - 8.8 అని అంటే చూడండి 2.8 అనేది వస్తుంది. సో 2.8 అనేది ఏ సైన్ అంటే నెగిటివ్ వాల్యూ నాది పాజిటివ్ వాల్యూ నాది అక్కడ ఇండికేట్ చేసాము. సో ఇప్పుడు ఇంటూ 30 చేస్తే ఏమవుతుంది అని అంటే సో ఎందుకనంటే క్లాక్లో మనకి నెంబర్కి బిట్వీన్లో గ్యాప్ అనేది 30 degrees అనేది ఉంటుంది. ఆర్ హ్యాండ్ ఏమో ఈ నెంబర్ మీద ఉంది, మినిట్ హ్యాండ్ ఏమో ఈ నెంబర్ మీద ఉంది. సో ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ని ఇంటూ 30 చేయాలి. ఇంటూ 30 చేస్తే ఏమవుతుంది అని అంటే 0కి అండ్ పాయింట్కి కట్ అయిపోతుంది. 28 × 3. సో అంటే ఇక్కడ 60 and 24 84 అనేది వచ్చింది. సో దీంతో మనకి ఫస్ట్ స్టెప్ అనేది క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే హాఫ్ ఆఫ్ ద మినిట్స్. సో హాఫ్ ఆఫ్ ద మినిట్స్ చేస్తే 44 హాఫ్ చేస్తే ఏమవుతుందంటే 22 అనేది అవుతుంది. సో మరి 84 నుంచి -22 చేయాలి. 84 నుంచి -22 చేస్తే ఏమవుతుందంటే 62 degrees అనేది వస్తుంది. 62 degrees ఎక్కడ ఉందంటే చూడండి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. 62 degrees అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది మనకి కావాల్సినటువంటి ఆప్షన్. మనకి ఏమని అడిగాడంటే చిన్న కోణం అని అడిగాడు. చిన్న కోణం అంటే చూడండి ఎప్పుడైనా కానీ యాంగిల్ 2 angles వస్తాయి. ఒకటేమో స్మాలర్ యాంగిల్, ఒకటేమో
ఇక్కడ బిగ్గర్ యాంగిల్ అనేది ఉంటుంది. సో మనం అడిగింది స్మాలర్ యాంగిల్ కాబట్టి స్మాలర్ యాంగిల్ చెప్పాం. అదే బిగ్గర్ యాంగిల్ అని అంటే మనం ఆ నెంబర్ని 360లో నుంచి సబ్ట్రాక్షన్ చేసి అక్కడ వచ్చినటువంటి యాంగిల్ని మనం చెప్పచ్చు. సో దాన్నే కొన్నిసార్లు మనం రిఫ్లెక్స్ యాంగిల్ కూడా అని అంటుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 93లో at what time between 4 o'clock and 5 o'clock will the hands of a clock point in opposite direction. సో ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి ఏం తీసుకోవచ్చు, 180 degrees అనేది తెలుసు కదా. సో 180 degrees అన్నా ఒకటే, 30 minutes అయినా ఒకటే. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకి నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉన్నాయి మళ్ళీ. సో టైం సాల్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉన్నాయి. టైం ఫార్ములా ఉంది మనకి. సో టైం ఫార్ములా ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి, టైం ఫార్ములాని మనం చూసినట్లయితే that's right. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2/11 అండర్ బ్రాకెట్ A1 ప్లస్ ఆర్ మైనస్ A2 ఫార్ములాతో కూడా దీన్ని చేయొచ్చు. ఈ ప్రాసెస్లో చేయొచ్చు దీన్ని. బట్ కానీ మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఒక బెస్ట్ షార్ట్ కట్ అనేది అవైలబుల్ ఉంది. అదేంటంటే minute/11. సో ఆ minute/11 కాన్సెప్ట్ ఈజీగా చేయొచ్చు. సో ఎప్పుడైనా మనకి యాంగిల్ అనేది 6 మల్టిపుల్ అయితే, గివెన్ యాంగిల్ 6 మల్టిపుల్ అయితే దీంతో సాల్వ్ చేయొచ్చు. గివెన్ యాంగిల్ అనేది 6 మల్టిపుల్ కాకపోతే మనం ఈ ఫార్ములాను అప్లై చేసి క్లోజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూడండి, సో minute/11 తీసుకుందాం. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి బిట్వీన్ టైమింగ్ అనేది ఎక్కడ ఉందంటే 4 to 5 బిట్వీన్. సో 4 to 5 బిట్వీన్ అంటే 4 into 5 తీసుకుందాం. 4 into 5 అంటే ఏమవుతుందంటే 4 hours 20 minutes అనేది అవుతుంది. సో మనకి ఆపోజిట్ డైరెక్షన్ వ్యతిరేక దిశలలో ఉండడము అని అంటే 180 degrees యాంగిల్లో ఉండడమే క్లాక్లోని రెండు ముళ్ళు. సో ఇప్పుడు ఈ 4:20 నుంచి 30 minutesకి బిఫోర్ ఒకసారి, 30 minutes బిఫోర్కి ఒకసారి, లేదంటే 13 minutesకి ఆఫ్టర్ ఒకసారి తీసుకున్నట్లయితే ఆ టైం దగ్గర కంపల్సరీ ఏమవుతుందంటే 180 degrees యాంగిల్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే క్లాక్లో 0 degrees యాంగిల్ కానీ 180 degrees యాంగిల్ కానీ 1 hourకి 1 టైమే ఫ్రేమ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే ఈ క్వశ్చన్కి ఓన్లీ 1 ఆన్సర్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది, పాసిబిలిటీ. సో అంటే ఇప్పుడు మనం 20 - 30 చేయలేం కాబట్టి 20 + 30 తీసుకుంటే ఏమవుతుంది చూడండి, 50 అనేది వస్తుంది. సో అంటే దీన్ని మనం 4 hours 50 minutesగా తీసుకోవచ్చు, 20 + 30. సో మనకి 50 minutes అని వచ్చాయి కదా. 50 minutes అంటే మినిట్స్, సేమ్ minutes/11 తీసుకుంటున్నాం. ఓకేనా, ఈ ఫార్మాట్లో అప్లై చేస్తున్నాం దీన్ని. 50ని 11 టైమ్స్ కట్ చేస్తుంది, 50ని 11 టైమ్స్ కట్ చేస్తుంది అంటే 4 టైమ్స్ కట్ చేస్తుంది. ఈ 4ని 50 కలుపుదాం. సో మరి 4 hours 54 minutes అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ 11 4s are 44, 50లో పోతే 6 మిగులుతుంది. సో 54 6/11. సో 4 hours 54 6/11 అనేది వచ్చింది. మరి 4 hours 54 6/11 అని ఎక్కడ ఉందంటే చూడండి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఇట్లా మనం సింగిల్ స్టెప్లో ఆన్సర్ అనేది చేయొచ్చు. దీంతో మనం సాల్వ్ చేస్తే A1 A2ని యాడ్ చేసి ఒక కండిషన్లో చేయాలి, A1 - A2 చేసి ఇంకొక కండిషన్లో చేయాలి. మరి ఏ కండిషన్లో ఆన్సర్ వస్తుంది అనేది మనం అంత ఈజీగా చెప్పలేము, కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువనే ఉండడానికి ఛాన్సెస్ ఉంది అందులో. సో ఇట్లా మనం చాలా ఈజీగా ఈ ప్యాటర్న్ తోటి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేద్దాం. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఫిగర్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి మనము క్లాస్ రూమ్ డిస్కస్ చేసాం కూడా. సో ఇట్లాంటి డయాగ్రామ్ వచ్చింది అని అంటే దీనికి 8 ట్రయాంగిల్స్ ఉంటాయని మనకు తెలుసు, ఇట్లాంటి డయాగ్రామ్. సో ఎట్లా అంటే ఇట్లా 1 2 అండ్ 1 2 పార్టిషన్స్ ఈక్వల్ ఉన్నాయని అంటే ఏం తీసుకోవచ్చు, 2³ = 8 అని తీసుకోవచ్చు. మరి ఇట్లాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ ఉంది చూడండి. ఇట్లాంటి డయాగ్రామ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ లైన్ కనిపిస్తుంది చూడండి. ఇట్లాంటి డయాగ్రామ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఈ షేప్ దగ్గర కనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే సరే రైట్. ఇక్కడ చూడండి ఈ ప్లేస్లో ఉండేటువంటి ఈ డయాగ్రామ్ని చెక్ చేసుకుంటే, ఈ ప్లేస్లో ఉండేటువంటి ఈ డయాగ్రామ్ని చెక్ చేసినట్లయితే ఈ 2 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 లైన్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ మనం ఈ సేమ్ ఈ డయాగ్రామ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి దీంట్లోనే ఇట్లాంటి డయాగ్రామ్ కూడా ఒకటి కనిపిస్తుంది, ఇట్లాంటి డయాగ్రామ్ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి. ఇట్లాంటి డయాగ్రామ్ కూడా కనిపిస్తుంది. అదేంటంటే ఇంతవరకు ఉంది చూడండి, ఇంతవరకు ఉంది. ఓకే, సో మరి దీంట్లో అయితేనేమో ఒక 5 ఉంటాయి. సో అది మనకు తెలిసిందే ఇదంతా కూడా. సో 8 + 5 అనేది ఏమవుతుందంటే ఇంతవరకు 13 దాకా తీసుకోవచ్చు, 13. సో 13లో ఒక మనం మిస్టేక్ ఏం చేసామంటే చూడండి, ఇక్కడ నేను ఇండికేట్ చేసేటువంటి లైన్ని చెక్ చేసినట్లయితే, ఈ ట్రయాంగిల్ని చెక్ చేయండి. ఈ ట్రయాంగిల్ అనేది ఇందులో కనిపిస్తుంది, ఈ ప్లేస్లో కనిపిస్తుంది. సేమ్ ఇదే ట్రయాంగిల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, అంటే ఈ ట్రయాంగిల్ని 8లో కౌంట్ చేసాం, ఇదే ట్రయాంగిల్ని 5లో కూడా కౌంట్ చేసాం. ఇవి రెండు ఇట్లా అటాచ్ అయినప్పుడు సో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, ఈ ప్లేస్ ఏదైతే ఉందో
ఈ ప్లేస్ అనేది కంపల్సరీగా ఈ ట్రయాంగిల్ ఏదైతే షేప్ ఉందో అది టాప్ సైడ్ 8లో కౌంట్ అవుతుంది, బాటమ్ సైడ్ 5లో కౌంట్ అవుతుంది. సో అంటే మనం ఏం చేయొచ్చారంటే 13లోంచి -1 చేస్తే ఎంత వచ్చిందంటే 12 అనేది ఉంది. సో 12 తీసుకున్నాం. ఆ తర్వాత దీన్ని 3గా తీసుకోవచ్చు, దీన్ని 3గా తీసుకోవచ్చు. అండ్ దీన్ని 3గా తీసుకున్నప్పుడు ఇది కామన్గా కౌంట్ అవుతుంది. చూడండి ఈ 3లో ఇది ఉంది అండ్ ఈ 3లో కూడా ఇది ఉంది. సో అంటే 6 - 1 చేస్తే ఏమొచ్చింది, ఇది 5 అనేది వచ్చింది. సేమ్ ఇట్లాంటి కండిషన్ ఇక్కడ కూడా ఉంది కదా, ఇది 3 తీసుకోవచ్చు, దీన్ని 3 తీసుకోవచ్చు. మరి నేను ఇప్పుడు షేడ్ చేసిన ట్రయాంగిల్ ఎక్కడ కనిపిస్తుంది అని అంటే చూడండి ఇది 3గా తీసుకోవచ్చు కదా. ఎప్పుడైనా మనకి ఇట్లాంటి షేప్ కనిపించింది అంటే ఇందులో 3 ట్రయాంగిల్స్ ఉన్నట్లు. మరి దీంట్లో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, దీంట్లో కూడా 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. మరి 3 ట్రయాంగిల్స్ తీసుకున్న తర్వాత నేను ఏదైతే షేడ్ చేసి చూపిస్తున్నానో ఈ షేడ్ చేసి చూపించేటువంటి ఈ ట్రయాంగిల్ అనేది సో కంపల్సరీగా ఆ 3లో అండ్ ఈ 3లో డబుల్ టైం కౌంట్ అవుతుంది కాబట్టి 6 - 1గా తీసుకుందాం. 6 - 1 అంటే ఏమవుతుంది 5. సో అంటే ఇప్పుడు ఆ 5 ఈ 5 × 2 10 అనేది వస్తుంది. సో మా 5 × 2 10 తీసుకుంటే 22 అయింది. మరి బిగ్ ట్రయాంగిల్ ఒకదాన్ని కౌంట్ చేయాలి కదా, ఆ బిగ్ ట్రయాంగిల్ అనేది ఒకదాన్ని కౌంట్ చేస్తే టోటల్గా ఏమవుతుందంటే 23 ట్రయాంగిల్స్ అనేవి వస్తాయి. మరి 23 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉందో చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది 23 ట్రయాంగిల్స్ తోటి. ఇది క్వశ్చన్ నెంబర్ 94. ఓకేనా. సో మరి నెక్స్ట్ చెక్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 95 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 95గా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేసుకున్నట్లయితే చాలా ఈజియెస్ట్ క్వశ్చన్, మనం దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇంతవరకు చెక్ చేసుకున్నట్లయితే ఇది 4/4 మ్యాట్రిక్స్. 4/4 మ్యాట్రిక్స్ అని అంటే కాలమ్స్ రోస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే స్క్వేర్స్ని 4² + 3² + 2² + 1². ఓకేనా. 4 3 2 1 తీసుకున్నట్లయితే 30 అనేది వస్తుంది. 16 9 4 and 1 ఓవరాల్గా 30 అనేది వచ్చింది. నెక్స్ట్ చూడండి కార్నర్స్లో ఇది ఒకటి 1 2 3 4గా తీసుకున్నాం. అడిషనల్గా మనం ఎంత తీసుకున్నాం అంటే 4 తీసుకున్నాం. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక కార్నర్లో చూడండి ఇది ఒక స్క్వేర్ లాగా వస్తుంది. ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. ఓకేనా. సో +4 తీసుకుంటే ఏమవుతుందంటే 30 + 4 34, 34 + 4 38 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి ఇందులో. ఓకేనా. 38 స్క్వేర్స్ అనేది ఎక్కడ ఉంది చూడండి ఆప్షన్ 38 స్క్వేర్ అనేది ఇక్కడ మనకి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96 చూస్ ద కరెక్ట్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్. ఈ క్రింది ప్రశ్నపటం యొక్క నీటి ప్రతిబింబాన్ని కనుగొన్నాం అన్నాడు. సో అంటే వాటర్ ఇమేజ్ చూడండి. సో వాటర్ ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని అంటే వాటర్ ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ చూడండి వాటర్ ఇమేజ్ అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే టాప్ అనేది బాటమ్గా, బాటమ్ ఏమో టాప్గా చేంజ్ అవుతుంది. టాప్ అనేది బాటమ్గా, బాటమ్ ఏమో టాప్గా చేంజ్ అవుతుంది. దర్ ఈస్ నో చేంజ్ ఇన్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్. ఎప్పుడైనా వాటర్ ఇమేజెస్లో లెఫ్ట్ ఏమో రైట్గా, రైట్ ఏమో లెఫ్ట్గా ఏం చేంజ్ అవ్వదు. బట్ వాటర్ ఇమేజెస్లో మెయిన్ అక్కడ చేంజ్ అయ్యేటువంటి కండిషన్స్ ఏంటంటే టాప్ సైడ్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది బాటమ్ సైడ్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ ఏమో టాప్ సైడ్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మరి చూడండి టాప్ సైడ్లో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే టాప్ సైడ్లో ఇక్కడ మనకి బిగ్ సర్కిల్ అనేది ఉంది, బాటమ్ సైడ్లో ఇక్కడ మనకి స్మాల్ సర్కిల్ అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే టాప్ సైడ్లోనేమో బిగ్ సర్కిల్ ఉంది అండ్ బాటమ్ సైడ్లో అయితేనేమో బిగ్ సర్కిల్ అనేది ఉంది. ఈ షేడింగ్ తీసుకున్నట్లయితే టాప్ సైడ్ షేడ్ అయ్యింది. సో ఇదైతేనేమో బాటమ్ సైడ్ షేడ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం చెక్ చేస్తే చూడండి స్మాల్ సర్కిల్ అనేది ఎక్కడికి రావాలంటే స్మాల్ సర్కిల్ అనేది ఇక్కడ మనకి టాప్ సైడ్కి రావాలి, బాటమ్ సైడ్కి అయితేనేమో బిగ్ సర్కిల్ రావాలి. మరి ఇక్కడేమో బాటమ్ సైడ్లో షేడింగ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ టాప్ సైడ్లో షేడింగ్ ఉండాలి. ఇక్కడ టాప్ సైడ్లో షేడింగ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బాటమ్ సైడ్లో షేడింగ్ ఉండాలి. మరి ఇట్లాంటి డయాగ్రామ్ ఇట్లాంటి ప్యాటర్న్ అనేది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే డయాగ్రామ్ డీలో మ్యాచ్ అవుతుంది. మరి డయాగ్రామ్ డీని ఏ ఆప్షన్లో ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. సో మనం డయాగ్రామ్ డి ఉంది కదా అనేసి డీని బబుల్ చేయకూడదు. ఆ డి అనేటువంటి డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్ 1 అనేది అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూద్దాం. 2 × 10 × 12 centimeters colored cuboid is cut into smaller cubes of 2 centimeters అన్నాడు. సో అంటే ఇక్కడ చూడండి మనకున్నటువంటి కండిషన్ వైజ్గా సో 2/2 సో ఆ 2 centimeters ఉన్నదాన్ని 2 centimeters స్మాల్ క్యూబ్గా చేయాలి అంటే 2/2 అని అంటే 1 centimeter 1 బ్లాక్ అనేది వచ్చింది ఎన్ వాల్యూ. సో 10/2 అని అంటే ఏమవుతుంది అంటే 5 అనేది వచ్చింది. నెక్స్ట్ 12/2 అని అంటే ఏమైంది అని అంటే 6 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇవన్నీ ఎన్ వాల్యూస్ అనమాట. సో ఇదొక ఎన్ వాల్యూ, ఇదొక ఎన్ వాల్యూ, ఇదొక ఎన్ వాల్యూ. సో యాక్చువల్లీ మనకి క్యూబాయిడ్లో 3 ఎన్ వాల్యూస్ అనేవి ఉంటాయి, క్యూబ్లో అయితేనేమో సింగిల్ ఎన్ వాల్యూ అనేది ఉంటుంది. సో మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మనల్ని ఏమడిగాడంటే చూడండి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టోటల్ క్యూబ్స్ అని అడిగాడు. సో మరి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ టోటల్ క్యూబ్స్ అని అంటే 1 × 5 × 6గా తీసుకోవచ్చు. మరి 1 × 5 × 6 అంటే ఏంటంటే 30 అనమాట. సో దీన్ని మనం ఫార్ములాతో చేయొచ్చు
అండ్ డయాగ్రామ్ ఫార్మాట్లో కూడా చేయొచ్చు. మరి ఎప్పుడైతే ఈ ఎన్ వాల్యూ అనేది 1గా వచ్చిందో వీటిని మనం స్పెషల్ కేస్ క్వశ్చన్స్ కింద తీసుకుంటాం. ఎన్ వాల్యూ అనేది 1గా వచ్చిందో స్పెషల్ కేస్ క్వశ్చన్స్ కింద కన్సిడరేషన్ తీసుకుంటాం. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని ఎన్ వాల్యూ 1 అనేది కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని డయాగ్రామ్ డ్రా చేసుకుంటే క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి ఎట్లా డయాగ్రామ్ డ్రా చేయాలంటే చూడండి, ఎప్పుడైతే స్పెషల్ కేస్ క్వశ్చన్ అంటే 1 అనేది ఎన్ వాల్యూగా కనిపించింది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా రెక్టాంగిల్ షేప్ ఇట్లా ఆ బాక్స్ షేప్లో తీసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఇట్లా తీసుకోవాలి. ఓకేనా? సో టాప్ సైడ్ సర్ఫేస్ తీసుకున్నాం. సో దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎట్లయితే ఉందో దాన్ని అంతే ఇక్కడ మనం ఈ లైన్ని తీసుకుని వచ్చి కలపాలి. సో దీన్ని మనం ఏం చేద్దామని అంటే సో ఇక్కడ 1 క్యూబ్ రావాలి, 5 క్యూబ్స్ రావాలి, 6 క్యూబ్స్ రావాలి. 6 క్యూబ్స్ రావాలి అని అంటే 5 కట్సే పెట్టాలి. 5 క్యూబ్స్ రావాలంటే 4 కట్సే పెట్టాలి. 1 క్యూబ్ రావాలి అని అంటే అసలు మనం అంటే ఏం కట్స్ పెట్టకూడదు దానికి. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే చూడండి, సో దీన్ని ఎట్లా మనం కట్ చేయొచ్చు అని అంటే ఇది ఫస్ట్ కట్ అండ్ ఇది సెకండ్ కట్ అండ్ ఇది థర్డ్ కట్ అండ్ ఇది ఫోర్త్ కట్. ఓకేనా? అండ్ ఇది 5th కట్. సో అంటే టోటల్లీ చూడండి 6 క్యూబ్స్ అనేవి వచ్చాయి. చూడండి 6 క్యూబ్స్ ఎక్కడ వచ్చాయనేది చెక్ చేద్దాము. 1 2 3 4 5 6 వచ్చాయి. ఓకేనా? 6 క్యూబ్స్ అనేవి వచ్చాయి. సో నెక్స్ట్ దీన్ని కంప్లీట్ చేసాం కాబట్టి దీన్ని చూద్దాం 5. సో 5 రావాలి అంటే మనం ఎన్ని కట్స్ పెట్టాలంటే 4 కట్స్ పెట్టాలి. సో ఫస్ట్ కట్, సో సెకండ్ కట్, థర్డ్ కట్ అండ్ ఇది 4th కట్. ఓకేనా? సో మరి 4 కట్ పెట్టామంటే చూడండి 1 2 3 4 5 వచ్చాయి. మరి చూడండి ఇవి కూడా కంప్లీట్ చేసాం. సో 1 అనేది అంటే ఇక్కడ 1 ఉంది చూడండి, ఇది 1 ఉంది. ఓకేనా? ఇవేమో 6 ఉన్నాయి, ఇవేమో 5 ఉన్నాయి. సో ఇవి 5, ఇది 1, ఇది 6 ఉన్నాయి. అంటే టోటల్లీ ఇవే క్యూబ్స్ వస్తాయన్నమాట దీన్ని ఇట్లా కట్ చేస్తే. సో మరి ఓవరాల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా మొత్తం గణములు ఎన్ని అని అన్నాడు. మొత్తం గణములు ఎన్ని అంటే ఇది ఒక 5 ఉన్నాయి, ఇది ఒకటి ఉంది, ఇది ఒక 6 ఉంది. సో మరి 5 × 1 × 6 అంటే ఇదే కదా 30. 5 × 1 × 6 అని అంటే సో ఓవరాల్గా మనం 30 క్యూబ్స్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. 30 క్యూబ్స్ వచ్చాయన్నమాట. 30 క్యూబ్స్ అనేది ఎక్కడ ఉంచండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి 98 క్వశ్చన్, హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 4 సర్ఫేసెస్ పెయింటెడ్. మరి ఈ కట్ చేసినటువంటి దీంట్లో ఇక్కడ టాప్ సైడ్లో కలర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్లో కలర్ ఉంటుంది, రైట్ సైడ్లో కలర్ ఉంటుంది, బాటమ్ సైడ్లో కూడా కలర్ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కార్నర్ క్యూబ్స్లో వీటికి కార్నర్ క్యూబ్స్లో 4 సైడ్స్కి అంటే 4 ఫేసెస్కి కూడా కలర్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్. సో ఓవరాల్గా చూడండి, ఓవరాల్గా చెక్ చేసినట్లయితే 4 కార్నర్ క్యూబ్స్ ఉన్నాయి. ఈ 4 కార్నర్ క్యూబ్స్కి 4 ఫేసెస్కి కలర్ ఉంటుంది. ఓకే, మరి 4 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. దీంట్లో 4 అనేది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది 98కి. నెక్స్ట్ 99 చెక్ చేద్దాం. హౌ మెనీ క్యూబ్స్ హ్యావ్ 3 సర్ఫేసెస్ పెయింటెడ్. 3 ముఖములకు రంగుగల గణములు ఎన్ని. సో 3 ముఖములకు రంగుగల గణములు ఎన్ని అని అంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ ఈ డయాగ్రామ్లో కార్నర్స్ దగ్గరేమో 4 సర్ఫేసెస్వి కలర్స్ ఉన్నాయి. మరి ఎడ్జెస్ మిడిల్ చూడండి, ఇది ఎడ్జ్ అని అనుకుంటే ఎడ్జెస్ మిడిల్లో ఇక్కడ చూడండి 1 2 అండ్ బాటమ్ సైడ్. సో అంటే ఈ క్యూబ్స్ ఏమైతే ఉన్నాయో ఈ క్యూబ్స్కి కంపల్సరీగా 3 సర్ఫేసెస్కి పెయింట్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యూబ్ని తీసుకుంటే, ఈ స్మాల్ క్యూబ్ని తీసుకుంటే టాప్ సైడ్ కలర్ ఉంది, ఫ్రంట్ సైడ్ కలర్ ఉంది అండ్ బాటమ్ సైడ్ కలర్ ఉంది. ఓకే, సో మరి దీంట్లో ఇక్కడ చూడండి, దీంట్లో ఓవరాల్గా ఎన్ని కనిపిస్తున్నాయంటే చూడండి, దీంట్లో ఓవరాల్గా ఎన్ని కనిపిస్తున్నాయంటే ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. సో ఇటువైపు 4 ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఒక 4 ఉంటాయి. మరి రైట్ సైడ్లో 1 2 3 కార్నర్స్ కాకుండా మిడిల్లోకి వెళ్తాయి, ఇవి 3 ఉన్నాయి అండ్ ఇటువైపు 3 ఉంటాయి. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే దీని ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే మరి ఇక్కడ 4 + 4, ఇవి ఒక 4 అండ్ ఆపోజిట్లో ఒక 4 ఉన్నాయి. 4 + 4 ఏమవుతుంది, 8 అనేది అవుతుంది. ఇక్కడ 3 ఉన్నాయి అండ్ ఇటువైపు 3 ఉన్నాయి. మరి 3 + 3 ఏమవుతుంది, 6 అవుతుంది. మరి 8 + 6 అంటే ఎంత, 14 క్యూబ్స్ అనేవి 3 ఫేసెస్కి కలర్స్ ఉంటాయి అన్నమాట. 3 ఫేసెస్కి కలర్స్. ఓకే, 14 అని ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ నెంబర్ 99లో 14 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. 3 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ సింగిల్ డైస్ ఆర్ గివెన్, దెన్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. మరి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్లో ఏమేమి కామన్ ఉన్నాయి చూడండి. 2 అనేటువంటి నెంబర్ కామన్ ఉంది. మరి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 2 3 1గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 2 4 6గా తీసుకోవచ్చు. 2 4 6 తీసుకున్నాం. మరి మిగిలిన నెంబర్ ఏముందంటే 5. 2కి ఆపోజిట్ 5, 3కి ఆపోజిట్ 4, 1కి ఆపోజిట్ 6. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే 2కి ఆపోజిట్ 5 ఉంది, 3కి ఆపోజిట్ 4 ఉంది, 1కి ఆపోజిట్ 6 అనేది ఉంది. మరి దీంట్లో చెక్ చేసినట్లయితే 2కి ఆపోజిట్లో 2 రాదు కదా, 2 రాదు, 5 రాదు. ఓకేనా, సో 5 రాదు కాబట్టి 5 ఆప్షన్ నుంచి తీసేసాం. నెక్స్ట్ 4కి పక్కనే 4 రాదు కదా, 4 రాదు, 4కి ఆపోజిట్లో ఉండేటువంటి 3 కూడా రాదు. సో 4 లేదు ఆప్షన్లో, 3 ఉంది కాబట్టి 3 తీసేసాం. సో అంటే మన ఆన్సర్స్లో 1 కానీ 6 కానీ రావడానికి ఛాన్సెస్ ఉంది, 1 or 6.
ఓకేనా. సో మరి 1/6 అనేది ఉందనంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి నెంబర్స్, 2 ఉంది 4 ఉంది. ఇక్కడ ఏముంది చూడండి 2 ఉంది 4 ఉంది. సెకండ్ పొజిషన్ చూడండి, సెకండ్ పొజిషన్లో 2 నుంచి 4 ఎట్లా ఉంది చూడండి. సెకండ్ పొజిషన్లో 2 నుంచి 4 అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. మరి థర్డ్ పొజిషన్ చూడండి, థర్డ్ పొజిషన్ ఎట్లా ఉందంటే 2 నుంచి 4 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు యాక్చువల్లీ 2 నుంచి 4 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దాని పక్కన ఏముంది 6 ఉంది. ఇక్కడ కూడా 2 నుంచి 4 క్లాక్ వైజ్లో ఉండుంటే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 6 వచ్చి ఉండేది. మరి 2 నుంచి 4 యాంటీ క్లాక్ వైజ్లో ఉండడం వల్ల ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, 2 నుంచి 4 క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ 6 వచ్చింది. మరి 2 నుంచి 4 యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు 6కి ఛాన్స్ రాదు, అసలు 6 రావడానికి ఛాన్స్ లేదు. మరి 6కి ఛాన్స్ లేనప్పుడు ఇక రిమైనింగ్ నెంబర్ ఏమొస్తుంది అంటే 1కి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ ఆ ప్లేస్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటిది లేదు అని అంటే ఇంకొక ప్యాటర్న్లో అయినా చేయొచ్చు. మనం ఈ ప్లేస్లో 6ని ఇమాజిన్ చేసుకుందాం. మరి 2 6ని క్యాన్సిలేషన్ చేసి ఇక్కడ ఏం మిగిలింది 4 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది. 4కి 4 ఆపోజిట్లో ఉండదు కదా, సో అంటే 6కి ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు 1 తీసుకుందాం. 1 తీసుకుంటే ఇక్కడ 2 4 చూడండి, 2 4ని క్యాన్సిలేషన్ చేసి ఇక్కడ 6 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. మన పెయిర్లో చూడండి, మన పెయిర్లో 1కి ఆపోజిట్ 6 అనేది చూపిస్తుంది కదా, 1కి ఆపోజిట్లో 6 అని చూపిస్తుంది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ 2 4ని కట్ చేసి ఇక్కడ 6 మిగిలాలి, ఇక్కడ 1 మిగిలాలి. సో మరి 1 అనేది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉంటుంది. సో మన ఆన్సర్ అనేది ఏమవుతుందంటే 1. సో ఇట్లా 2 వేరియేషన్స్లో చేయొచ్చు దీన్ని. సో కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రం చాలా ఈజియెస్ట్ క్వశ్చన్స్. కొన్నిసార్లు ఎగ్జామినర్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చినా కానీ మనం ఈజీగా డీల్ చేయొచ్చు వీటిని. సో ఇది క్వశ్చన్ నెంబర్ 100 అనేది. సో ఇది ఓవరాల్గా మనకి గ్రాండ్ టెస్ట్ 30కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లోనే ఆ క్వశ్చన్స్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.